అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన సీనియర్ నేత రాపాక రమేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యకర్తలు. వేడుకల్లో భాగంగా మలికిపురంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన రమేష్ బాబు అభిమానులను అభినందిస్తూ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను అభినందించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో చనిపోయిన వారికి వారి సాంప్రదాయాలు అనుకూలంగా అంత్యక్రియ నిర్వహించి అందరికీ ఆదర్శంగా రమేష్ బాబు నిలబడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమం అనంతరం భారీ కేకును కట్ చేసి రమేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఒక డాక్టర్గా ఆయన వృత్తిని నిర్వహిస్తారు. కాకపోతే దానికి అతీతంగా కోవిడ్తో చనిపోయినటువంటి వారికి దహన సంస్కారాలు చేసినటువంటి ఏకైక డాక్టర్గా ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ రాపాక రమేష్ బాబు గారని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంత చక్కటి ఆలోచన కలిగినటువంటి రమేష్ బాబు గారు జనసేన పార్టీ తరఫున పనిచేయడం, జనసేన పార్టీలో ఉండటం, కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధం. ఆ రోజే కరోనాలో స్టార్ట్ చేశాడు ఆయన పింక్ ఫౌండేషన్ ద్వారా. ఆయన చేసే మంచి కార్యక్రమాల వల్ల ఆయన కూడా ఫాలో అయ్యే వ్యక్తులు కూడా ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఈ రక్తదానం చేయడం అంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మనిషిగా చేయడం అంటే నేనైతే చాలా గర్వపడతాను. కారణం ఏంటంటే మరి ఇటువంటి కార్యక్రమాలు మరింత చేసి మరింత అభివృద్ధిలోకి వెళ్ళాలని చెప్పి డాక్టర్ గారు ఆయన మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు అలాగే నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ